చిన్న సినిమా పెద్ద కంటెంట్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా, తప్పనిసరి చూడాల్సిన సినిమా, తప్పనిసరి చూడండి. ఎందుకంటే తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తారు. ఈ సినిమా చూస్తే అలాంటి చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటారు అనేది ఈ సినిమా. చిన్న సినిమా పెద్ద ఒక కంటెంట్ ఇచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ డైరెక్టర్ గారు. మీరు చిన్న సినిమా తీసినా కానీ ఒక పెద్ద మెసేజ్ ఇచ్చారు. ప్రధానంగా నాలాంటి యువకులకు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక మంచి మెసేజ్. తెలిసి తెలియక కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయి. అలాంటి తప్పులు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేయకుండా ఉంటారు అనే ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి సినిమా తీశారు. బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది స్టోరీ కూడా. అసలు ఎవరు తనకి ప్రెగ్నెన్సీ చేస్తారనే సస్పెన్స్ నిజంగా లాస్ట్లో రివీల్ చేయడం మటుకి చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు డైరెక్టర్ శ్రీ గారు. ఎందుకంటే ఇతను నేను ట్రూ లవ్ కానీ చూస్తున్నాను. డైరెక్టర్ శ్రీ గారిని చాలా బాగా చేస్తారు, ఇటువంటి లవ్ సెంటిమెంట్స్ కానీ ఇటువంటివి కానీ. అలాగే ఈ సినిమాలో మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. యూత్ ఎలాగా పాడైపోకుండా వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఈ మూవీ ద్వారా చాలామందికి ఒక మంచి మెసేజ్ అయితే దొరుకుతుంది. మూవీ కూడా చాలా బాగుంది. హీరో భరత్ కూడా చాలా బాగా చేశాడు ఈ మూవీలో. అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు ఈ కథను ఎంచుకోవడానికి అసలు నిజంగా చాలా అద్భుతంగా అయితే చేశారు. చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడదగ్గ సినిమా. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలి. ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ అందరూ చూసి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా. నాకు ఈ జనరేషన్ తగ్గట్టే అనిపించింది. చాలా బాగుంది సినిమా, అందరు చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా వరకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా వరకు హెల్ప్ చేస్తూ అమ్మాయిని కాపాడుతూ వచ్చారు. మూవీ అయితే చాలా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. బాగుందండి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సస్పెన్స్గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్స్ మంచిగా అనిపించింది. ఎమోషనల్ కానీ యాక్టింగ్ బాగుంది. అంటే రియల్గా అంటే అమ్మాయిలకి ఈ జనరేషన్ కు తగ్గ అమ్మాయిలు కానీ తను మాత్రం చాలా బాగా చేసింది మూవీ. అసలు అంటే అమ్మాయిలకు చాలా మంచి మెసేజ్ టైప్ ఉంది అన్నట్టు. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయాలి అన్నట్టు చాలా బాగా నచ్చిందండి మాకైతే. ఆడపిల్లలు చాలా ధైర్యం మాకైతే. అమ్మాయిలు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు చాలా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి అనేది మెసేజ్ బాగా నచ్చింది. అమ్మాయి అసలు అంటే ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఎవ్వరు అంటే ఆ పర్సనే తెలియదు కదా, మనకి తెలియనప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. బట్ ఆ అమ్మాయి ధైర్యంతో ముందుకు వెళ్తూ చాలా వరకు సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా వచ్చింది బాగా. లాస్ట్ వరకు తన పర్సన్ ఎవరో కూడా తెలీదు. ఆ టైంలో ఆ పర్సన్ రావడం, తనే అని తెలిసి హ్యాపీగా ఉండడం చాలా బాగుంది. లాస్ట్ మూమెంట్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇవాళ రేపు ఫేక్ ఫ్రెండ్షిప్ కాకుండా అలా ఒక అమ్మాయికి ఏదైనా ఈ ఇన్సిడెంట్స్ అయితే అలా సపోర్ట్ చేయాలనేది కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ అనే ఒక మూవీ చూసాం. ఇది వెరీ నైస్ లేడీ ఓరియంటెడ్ మూవీ. ఇది ఇందులో నవీన చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నిజంగా మీరందరూ కూడా మిస్ చేయకుండా ఈ మూవీని చూస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రిపబ్లిక్ డే. నవీన రెడ్డి గారు చాలా మంచిగా యాక్టింగ్ చేశారండి. యాక్చువల్లీ ఫాదర్ తర్వాత ఫాదర్ సెంటిమెంట్ అయితే మామూలు లేదు అసలు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంత మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. అందరూ టాలీవుడ్ సపోర్ట్ అందరూ ఎంకరేజ్ చేసి ఇది సినిమా అందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఇట్లాంటి మంచి హీరోయిన్ మన టాలీవుడ్లో ఉందంటే మనం సపోర్ట్ చేసి, మన తెలంగాణ బిడ్డలం మనం కూడా సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున మంచి యాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. నవీన రెడ్డి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఫ్యూచర్ ఇంకా చాలా బాగుంటుందండి. సినిమా ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ చూసి బయటకు వచ్చామండి మా ఫ్రెండ్స్తో కలిసి. చాలా అద్భుతంగా ఉంది. నవీన రెడ్డి గారు యాక్టింగ్ ఇక్కడ చాలా పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఓకే, ఇంకా మూవీ ఇంకా అన్ని థియేటర్లో కూడా నడవాలని, తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అండి.
ఇంకో విషయం అండి, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో జనరల్గా యాక్టర్స్ చాలామంది ఆర్టిస్టులు కన్నడ నుంచి, తమిళ్ నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నారు. మన తెలంగాణ బిడ్డను, మన తెలంగాణలో కూడా ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారని, మన తెలంగాణ హీరోయిన్లు కూడా ఇక్కడ యాక్టర్స్ కూడా కన్నడలో, మలయాళంలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. యాక్ట్ చాలా బాగుంది. రియల్గా ఆమె సినిమాలో యాక్ట్ చేసినంత కాకుండా రియల్లో కూడా బాగా యాక్ట్ చేసింది. అండ్ మూవీ వచ్చేసి క్లైమాక్స్ లాస్ట్లో చాలా బాగుంది. అందరు తప్పకుండా చూడాలి. తన యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఇట్లా చూడంగానే ఇంకా చూడాలి చూడాలి అని. బిఫోర్ మ్యారేజ్ ఈ సినిమా ఇప్పుడే చూడడం జరిగింది. ఇవాల్టి సినిమాల్లో యూత్ని అట్రాక్ట్ చేసే కథతోని ఒక మంచి మెసేజ్ ఇస్తే హిట్ అవుతుంది. అలాంటి సబ్జెక్టుతో వచ్చిన సినిమా బిఫోర్ మ్యారేజ్. ఈ సినిమాలో పెళ్ళికి ముందు చేసే చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఆనందాలు, వీటితో జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది అనేది సినిమా చక్కగా చూపించారు. ఇందులో హీరోయిన్ చాలా బాగా చేసింది. మెయిన్గా హీరోయిన్ ఓరియంటెడ్గా సినిమా కనిపిస్తుంది. ఇందులో పెళ్ళి కంటే ముందు ఏం జరుగుతుంది, కాలేజీ టైంలోనే అలవాట్లతోని ఆమె గర్భం దాల్చడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు, ఎలాంటి సిచ్యువేషన్లకు లోనవుతుంది, సొసైటీ ఎలా చూస్తుంది అనేది సినిమాలో చక్కగా చూపించారు. ఇవాళ యువతకు ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు సినిమాను డీల్ చేయడంలో తను రాసుకున్న కథను చాలా బాగా డీల్ చేశారు. అలాగే క్వాలిటీ కూడా బాగుంది సినిమా మొత్తం మీద చూస్తే. ఇంకా పాటలు, మంగ్లీ పాడిన పాట కూడా చాలా బాగుంది పాట. ఇంకొకటి 2 పాటలు కూడా బాగున్నాయి సినిమాలో. మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు సినిమాకి. అలాగే ఈ యూత్కి అయితే బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. బిఫోర్ మ్యారేజ్ సినిమా చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి. హీరోయిన్ గారు, హీరో, తర్వాత డైరెక్టర్ గారు మంచిగా తీశారు. ఏంటంటే తండ్రి పైన కూతురుకున్నటువంటి అసంచలన నమ్మకము, కూతురు పైన తండ్రికి ఉన్నటువంటి నమ్మకం, కానీ ఒక చిన్న పొరపాటు వల్ల ఏం జరిగింది అనేటువంటిది మనకి సినిమా మెసేజ్ ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇది చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందండి. ఇది నేటి సమాజానికి, యూత్కు చాలా అవసరం. మంచి ఎమోషనల్ మూవీ, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మాటలైనా పాటలైనా సినిమా స్టోరీ అయినా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి. చాలా బాగా నచ్చింది. హీరో మంచిగా చేశారు, హీరోయిన్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ గారు కూడా దీన్ని మంచిగా డిజైన్ చేశారు. చాలా బాగుందండి, సూపర్, ఎక్సలెంట్ అండి. ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. చాలా బాగుంది. యూత్కి చాలా ఇదిగా ఉంది. ట్విస్ట్ అనేది కూడా చాలా బాగుంది. అసలు ఏంటి అనేది, ఎవరు అనేది సస్పెన్స్గా ఎదురు చూడటం అనేది చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో కూడా వచ్చి చూడడానికి చాలా బాగుంది. అమ్మాయిలు కూడా కొద్దిగా లైఫ్లో జాగ్రత్త పడటానికి చాలా బాగుంటుందండి. వెరీ నైస్ అండి, సూపర్, చాలా బాగుంది. బిఫోర్ మ్యారేజ్ సినిమా చాలా బాగుంది. అండ్ యూత్కి కొత్తగా, అంటే వాళ్ళకి యూత్ బిఫోర్ మ్యారేజ్ ముందు ఎలా ఉండాలి, తర్వాత ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము మనము, అలాగే కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్స్, చిన్న పాప తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే తండ్రి పాత్రలో తను లీనమైపోయాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. యూత్కు చాలా మంచి సినిమా ఇది, అందరూ చూడండి. చాలా బాగుంది. డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ. యూత్ చిన్న చిన్న ఆనందాలకి అలవాటైపోతే ఆ చిన్న ఆనందాలు కాస్త జీవితంలో ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అని యూత్కి అండ్ పేరెంటింగ్కి అన్ని రకాల జనరేషన్స్కి సందేశం ఇచ్చే మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీ మూవీ ఇది. యాక్చువల్లీ లేడీ ఓరియంటెడ్ మూవీ అనే కంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనే చెప్పచ్చు. సో అందరూ ఫ్యామిలీ తరపున అందరూ రావచ్చు, యూత్ రావచ్చు, సినిమా చూడండి, ఆదరించండి. నిజంగా రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీగా ఉందండి. బిఫోర్ మ్యారేజ్ మూవీ రెస్పాన్స్ చూస్తుంటే ఇప్పుడే ఆడియన్స్ వాళ్ళందరూ వచ్చి చాలా ఎమోషనల్ ఏమని చెప్తున్నారు.
అండ్ ఇట్ ఫీల్స్ గుడ్. ఇంకా ఇంకా నేను ఎక్కువ చెప్పేస్తాను, మళ్ళీ ఏమైనా రివీల్ అయిపోతుంది మీరు చెప్పండి. లేదు, యాక్చువల్గా వచ్చిన తర్వాత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ క్రౌడ్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ హౌస్ఫుల్ అండ్ అందరూ చాలా చాలా బాగా రివ్యూ ఇస్తున్నారు. లైక్ చాలా బాగుంది సార్, బాగా చేశారు అని. అండ్ మంచి ఫ్యామిలీతో కూడా వచ్చారు. చూసుకుంటే మీరు చాలామంది పిల్లలతో ఫ్యామిలీతో అందరితో వచ్చారు. అండ్ మీరు కూడా ఒక మంచి ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో జరిగిన మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో మీరు కూడా తప్పక మూవీ చూడండి అండ్ చూసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇస్తే, సో ఇంకా మాకు ఫ్యూచర్లో ఇంకొన్ని థియేటర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదంతా మీ చేతిలోనే ఉంది. అండ్ దయచేసి ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి సో ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియాకి కూడా చాలా థ్యాంక్ యూ అండి, 10 మంది దగ్గరికి తీసుకెళ్తున్నందుకు. వి రియలీ ఇన్వెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడ్యూసర్గా ఒక మంచి సినిమా తీశారనే ఒక చిన్న సంతృప్తి కలిగింది. డెఫినెట్గా అందరూ దీన్ని చూస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. నైస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. కొన్ని మంచిగా ఉంది, అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసగలిగే మూవీ వచ్చేసి. ఇది మూవీ చిన్న మూవీ అని చెప్పేసి మీరు అవాయిడ్ చేయకుండా ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నాను. సో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ అందరు కలిసి చూడతగ్గ మూవీ అది. గుడ్.